వివర్స్ మనం వచ్చేసి ఎందుకని అనేటువంటి పాఠాన్ని చూస్తూ ఉన్నాము. తెలుగు సెకండ్ లాంగ్వేజ్ ఏపీ గవర్నమెంటు కోయిల పాడేది ఎందుకని పాటలు బాగా పాడమని. కోయిల పాటలు ఎందుకంటే పాడేది పాటలు బాగా పాడమని మనకి చెప్తూ ఉందన్నమాట. కోడి కూసింది ఎందుకని వేకుజామున లేవమని మనల్ని వచ్చేసి వేకుజామున నిద్రలేయాలి అని చెప్పేసి కోడి కూస్తూ ఉందన్నమాట. ఈ విధంగా ప్రకృతి నుంచే మనము అనేకమైన విషయాలు తెలుసుకోవాలి అనేటువంటిది ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారనమాట. నెమలి ఆడేది ఎందుకని ఆనందంగా ఉండమని. నెమలి వచ్చేసి ఆడుతూ ఉంది అంటే మనము ఆనందంగా ఉండాలి, ఆనందంగా ఉన్నప్పుడే సంతోషంగా ఉండాలి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి అని మనకు సూచిస్తూ ఉంది. ఉడత గంతులు ఎందుకని చింతలు లేక మెలగమని. ఎవరితోనూ వచ్చేసి దుఃఖము లేకుండా మనం వచ్చేసి మెలగాలి అనేటువంటిది చింతలు లేక మెలగమని ఉడత మనకు చెప్తూ ఉంది. పావురం చెప్పేది ఏమిటని శాంతిని ఎప్పుడూ కోరమని. మనకు వచ్చేసి ఎల్లప్పుడూ శాంతిగా ఉండాలి, మనం వచ్చేసి ప్రశాంతంగా ఉండాలి అనేటువంటిది శాంతిని గురించి ఎప్పుడు తెలియచేస్తూ ఉంది. తాబేలు చెప్పేది ఏమిటని తొందరపాటు తగదని, తొందర వద్దని మనకు చెప్తూ ఉంది. సాలీడు చెప్పేది ఏమిటని పట్టుదలగా పైకి ఎదగమని. మనం వచ్చేసి ఇది వచ్చేసి అనేకమైనటువంటి ఎంత కష్టం వచ్చినా సరే అది వచ్చేసి తన యొక్క గూడుని కడుతూనే ఉంటుందన్నమాట. పట్టుదలగా పైకి ఎదగమని మనకు సాలీడు నేర్పిస్తూ ఉంది. కుందేలు చెప్పేదేమిటని ఖుషీగా ఉండమని, హ్యాపీగా సంతోషంగా ఉండమని అర్థం అనమాట. ఒంటేలు చెప్పేదేమిటని ఒంటరితనము వీడమని, ఒంటరిగా ఉండొద్దని చెప్తూ ఉందన్నమాట. చేపలు చెప్పేదేమిటని చురుకుగా ఎప్పుడూ ఉండమని, మనం ఎప్పుడు వచ్చేసి చురుకుగా ఉండాలి, సోమరితనం అనేటువంటి ఉండకూడదు అని మనకు నేర్పిస్తూ ఉన్నది. క్రింది పదాలను చదువుదాం చూడండి. కోయిల, ఉడత, తాబేలు, నెమలి, పావురం, సాలీడు, ఒంటె, పాటలు, కాకులు, ఖుషీగా, చురుకు, లేవమని, చెప్పేదేమిటని, మెలగమని, పైకెదగమని. క్రింది బొమ్మలు చూడండి, పదాలు అనేటువంటి చెప్పండి. నెమలి, తేలు, జెండా, మేక, చేప, తేనెటీగ, గేదె, చెరకుగడ, బెండకాయ, అరటిగెల, రెండు, లేడీ. ఈ క్రింది పదాల్లో గీత గీసినటువంటి అక్షరాల తేడాను గమనిస్తూ చదవండి. గెల, గేదె, నెల, నేల, మెడ, మేడ, చెరకు, చేను, రెండు, రేపు, మెరక, మేత, పెసర, పేను, మెరుపు, మేను. ఈ క్రింది పదాలను వాక్యాలను ధారాళంగా చదవండి. తెలుగు, వెలుగు, నెమలి, సెలవు, తెలుపు, మెరుపు, తెలుసు, తేట, వేరు, వేడి, లేడి, తేనె, మేక, తేరు, చేను, టేకు, సేవ, వేరు, పేరు, పేడ, నేరేడు, బెండకాయ, భారతదేశం, పంటచేలు, అరటిగెల, తేనెపట్టు, తేట తెలుగు, దేవుడి రథం, నా పేరు వెంకటరావు, మా ఊరు వేములవాడ, నా పేరు మేనక, మా ఊరు వేమూరు. ఇక్కడ కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి వచ్చేసి తినేవి, తర్వాత వచ్చేసి కిరాణా సామాన్లు అనేటువంటిది ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. అవి ఏంటనే చూద్దాము. ఇవన్నీ నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. అయినా కానీ చదవడము, పదాలని చదువుదాము. అరిసెలు, పెసలు, మిరియాలు, మినుములు, దోసెలు, బూరెలు, కాజాలు, గసగసాలు, మెంతెలు, గారెలు, జిలేబీ, ఉలవలు, పూరి, కందులు, నూనె, ధనియాలు. క్రింది వాక్యాలని గీతల్లో అందంగా రాద్దాము. గారెలు, బూరెలు తిందామా, చేసిన మేలు మరవకు. ఇక్కడ నెమలి బొమ్మని గీయండి, రంగులు అనేటువంటి వేయండి, పేరు రాయండి. ఇక్కడ మనకు క్రింది గేయాన్ని పొడిగించి చెప్పండి. ఇవన్నీ వచ్చేసి మనము నోట్స్ రాసేటప్పుడు చూద్దాము.